బ్యాక్ రైట్ నౌ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెడపంగు మదార్ చెడిపోయింది అయింది ఇది కారకాయ చెడిపోలే సిద్ధార్థ బూడ్ చెడపంగు సిద్ధార్థ్ తర్వాత బూడిద హరీష్ ఖమ్మం లోకేష్ రమావత్ సుమన్ కె సంతోష్ కుమార్ వారితో పాటు విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అవతల కాంగ్రెస్ వాళ్ళకు నల్లమల పిల్లి ఉంటే మనకు నల్లగొండ పులి ఉంది. మరి నల్లమల పిల్లి అన్న నల్లమల పిల్లి పులి కాదు అదే ఎందుకంటే ఆ నల్లమల పిల్లికి నల్లమల ఎక్కడుందో కూడా తెలియదు, అది ప్రాబ్లం. పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కవి గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మరి మన పార్టీ కష్టాలలో ఉండి ఓటమిలో ఉంటే ఇంకా 9 సంవత్సరాల తన పోలీస్ ఉద్యోగాన్ని పోలీస్ సర్వీస్ను కూడా వదులుకొని ప్రజాసేవ చేస్తున్న గౌరవనీయులైన పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరలేష్ కనవాడు, గౌరవనీయులైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారు కోరుకంటి చందర్ గారు, మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, స్వామి గారు, విద్యాసాగర్ గారు, ఇంకా వేదిక పైన మరొక స్వామి గారు, మా రాకేష్ రెడ్డి గారు, పల్లె రవి గారు, భానోత్ రవి గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా పేరు పేరున వెనకాల ఉన్న మా తమ్ముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. ఆలస్యంగా రావడానికి 2 కారణాలు. ఒకటి, మేము కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పోయినాం మేమందరం కలిసి, నేను ప్రవీణ్ అన్న, మా ప్రశాంత్ అన్న, దేశపతి సీన్ అన్న. 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు, అక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం ముంగట్నే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే సాయిల్ గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గూండాలకు ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం. వస్తూ ఉంటే విపరీతమైన వర్షం ఆడికెళ్ళిడు దాకా, విపరీతమైన ట్రాఫిక్, దానివల్లనే ఆలస్యమైంది. మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా 10 మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు కదం దొక్కిన పద్ధతి, ఈ చరిత్ర ఉన్నంత కాలం ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అది ఉస్మానియా అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథన రంగంగా మారి యుద్ధభూమిగా మారి ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని, మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టినరో మీ చేతిలోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే ఏ రంగమన్నా మీరు తీసుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక
ద్వీపస్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొంతమంది